అవికవెన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 132కి వచ్చేసాము. మరి పార్ట్ 132లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేస్తున్నారా దోస్తులు? హైప్ చేయండి. ఏమైంది దోస్తులు, అసలు లైక్సే కొడతలేరు? ఈ సిరీస్ని ఇట్లనే కంటిన్యూ చేయాలి. మంచి మంచి కంటెంట్తో రావాలంటే లైక్ అన్న కొట్టుండి దోస్తులు. మీరు లైకులు హైపులు చేస్తుంటే మాకు మంచి మోటివేషన్ వస్తుంది. ఇంకా మంచి కంటెంట్తో వీడియోస్ మీ ముందుకు తెస్తాము. అబ్బా మమ్మీ, మటన్ ఎంత సూపర్ చేసినవే. ఇంకా ఇంకా తినబుద్ధి అవుతుంది నాకు, కానీ కడుపులో పడతానే లేదే మమ్మీ. అది బిడ్డ, ఒకటేసారి బాగా తినకు, మళ్ళా కడుపు నొస్తుంది. కొంచెం కొంచెం నొస్తున్నట్టు అనిపిస్తుంది మమ్మీ. ఏం నయ్యది, నేను అన్నందుకు నీకు అట్లా అనిపిస్తుంది. ఫీలింగ్ పెట్టుకోకు. మమ్మీ, ఫీలింగ్స్ వస్తున్నాయి, కడుపు నొస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతంత సోంపు ఉన్నాయి, నన్ను ధనియాలు మరిగిచ్చి నీళ్ళు పట్టుకొస్తావు. తాపుకో బుక్క రావు, గ్యాస్ ఏమన్నా ఉన్నా అంత బయటకు వెళ్తుంది. కడుపు నొయ్యదు కానీ మమ్మీ. ఏం కాదు బిడ్డ, నొయ్యది, ఊకే ఆలోచన పెట్టుకోకు. మరి మళ్ళీ ఎప్పుడు తిన్నాను మటను? తింటావు బిడ్డ, కొంచెం బండుకొని వేసేసరికి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తినవు. అబ్బా, మస్తు నిద్ర వస్తుంది మమ్మీ. ఇట్లా పడిపోబుద్ది అవుతుంది. కడుపు నిండా తిన్నా. గొడిసేపు ఆగు, ఇప్పుడే వండకు. పంటే పైకి ఎక్కుతుంది, పులిసిరం వేసి గొంత అంతా మండుతుంది. నాకు గట్లనే అవుతుండే. గప్పటి సంది నేను వెంటనే వంటలేనే. అరగంట గంట అయినాక వంట అన్న ఏమవుతలేదు అప్పుడు. ఆగు, గట్లా కూర్చుంటే బేవులు పైకి పోతాయి. పన్నావనుకో, ఆ బేవులు అటు పోవు ఇటు పోవు, గ్యాస్ అంతా పొట్టల్లో నిండి పొట్ట అంతా నొత్తది. ఇక పైకి ఎగదన్నుతుంది, పులిసిరం ఎత్తుంది. అబ్బా, నిజంగా మమ్మీ ఏం సుఖమే ఇది. మరి మన ఇద్దరమే ఉంటే ఎంత మంచిగా ఉంటాం బిడ్డ. మరి అన్నయ్య కూడా ఉండాలి బిడ్డ, మళ్ళీ సామాన్లు వాళ్ళు తెస్తారు మనకు. మరి డాడీ ఏమి డాడీ మొక్క మంగడ పోతే ఏం తెస్తాడు? ఏమన్నా చికెన్ తెచ్చిండా, మటన్ తెచ్చిండా, అన్నీ అన్నయ్యనే పట్టుకొస్తాడు. అన్నయ్య జాబ్ చేయకముందు డాడీ పట్టుకొస్తుండే కదా మమ్మీ. ఏడ పట్టుకొస్తుండే, ఏం పట్టుకరాకపోవు, పైసలు ఇస్తుండే అంతే. అన్నయ్యనే చిన్నప్పటి సంది పట్టుకొస్తుండే అన్నీ. అయితే అన్నయ్య ఉండాలి. మరి అన్నయ్య నువ్వు నేను ముగ్గురం ఉంటే చాలదు బిడ్డ, ఎంజాయ్ చేయొచ్చు. అన్నయ్య అన్ని సామాన్లు పట్టుకొస్తాడు, నేను కమ్మగా వండుతా, మన ఇద్దరం ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు. ఆహా, ఇంతకన్నా ఆనందం ఏముంటుంది మమ్మీ లైఫ్లో? ఏముండదు బిడ్డ వేరేది. ఎవ్వరు నమ్మరు కానీ మంచిగా కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్ర పోవాలి. ఇక చిన్న చిన్న ఇసుక సైజులు వాకింగ్లు వేయాలి, కథం. మనకేం రోగాలు వస్తాయి, ఏమవుతుంది? ఏం కాదు. రంది ఉండదు, రపాటకం ఉండదు. అందరికీ నా వేజోళ్లకు మొత్తం మొటిమలు వస్తాయి, చెంపలు జారిపోతాయి, కళ్ళ కింద నల్లగా అవుతాయి, కారు బాగులు కూడా వస్తాయి. నాకు చూడు ఎట్లున్నాయో. అస్సలు డార్క్ సర్కిల్సే లేవు మమ్మీ నీకు. మరి గిట్లుండాలి హ్యాపీగా. రాని ఎట్లా కూర్చుంటుంది చూడు మీ వాదిని, ఎప్పుడు మూతిట్ట పెట్టుకొని కూర్చుంటుంది. ఎట్లా కూర్చుంటే ఏమవుతుంది? నా లెక్క ఉండాలి. ఏదైనా ఫీల్ కావద్దు, ఈజీ తీసుకోవాలి. నిన్ను చూసి మస్తు ఇన్స్పైర్ కావాలి మమ్మీ నేను. బిడ్డ ఏమొక రాని ఉంటుందట, రాని అట మనకేందో చేస్తుందట. దాని రాని మొక్క మంగడ పోతే అది మనకేందో అండి వార్చి పెట్టినట్టు. మనమే ఉంటే మంచిగా కమ్మ కుమ్మగా తినచ్చు. అవును మమ్మీ, వదిన ఉంటే నేనేందో చేస్తానా అని వదిన ఫీల్ అవుతుంది. మనం కూడా వదిన చేస్తేనే తింటామా అన్నట్టు మనం ఫీల్ అవుతాం. అందులో ఏముండదు. ఇప్పుడు చూడు నువ్వు ఎంత మంచిగా చేసినావో. అబ్బాబ్బాబ్బా, ఇంతకు మించి సుఖం నాకు ఏది లేదు మమ్మీ. మంచిగా తిని హాయిగా వండుకోవాలి. అక్కడికి పోతే మా అత్త టార్చరు, ఆ యోగా ట్రైనర్ టార్చరు, ఈ సురేష్ టార్చరు, మా మామ టార్చరు, ఇంకా పైనుంచి అదొకటి ఊడిపడ్డది. ఏమైతే గపోరే దాని పేరేమో ఉండనేమే. ఏమో ఉండే మమ్మీ, నాకు కూడా గుర్తొస్తలేదు. 3-4 పేర్లు పాడేనే దానికి. మీనాక్షి,
మీనాక్షినే కొందరు మిన్ను అంటారు, మీను అంటారు, ఓ 100 పేర్లు పెట్టి పిలుస్తారు. అదట నాకు ఆడబిడ్డనట, ఆడబిడ్డ. గాడిది గుడ్డ ఏం కాదు, నువ్వేం పట్టించుకోకు బిడ్డ. మనం ఈయనే ఉందాం, మంచిగా కమ్మగా తిని వందాం. మమ్మీ నేను వండుకున్నాడు స్టార్ట్ చేసిన అంటే బాగాసేపు అంట, నన్ను లేపే. లేపుతా బిడ్డ, టైం టు టైం తిని గోళీలు వేసుకోవాలి, గట్ల వండద్దు. లేపు మమ్మీ, లేపితేనే సాయంత్రం ఒకసారి తినచ్చు, మళ్ళీ రాత్రి తినచ్చు. లేపకపోతే మళ్ళీ రాత్రి ఒకటే పూట తినాల్సి వస్తుంది. లేపడే బిడ్డ, లేపకపోతే ఎట్లుంటుంది? నీకన్నా ముందు నాకే ఆకలి అవుతుంది. నేను లేపుతా, నేను లేపుతా. మమ్మీ నేను లేవకపోతే మొత్తం కథం చేయకి చెప్తున్నా. చేయ బిడ్డ, నీకు మెత్తటి ముక్కలు తీసి పెట్టిన. నాకు అక్కడికి ఓ బుద్ధి అవుతలేదు మమ్మీ, మా అత్తగారింటికి. ఇక్కడనే ఉంటా నీ దగ్గర. దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు బిడ్డ? ఇంకా 4-5 రోజులు ఉన్నది పోవడానికి. సపరే కూకో, మర్చిపోవాల గురించి. ఆనగా సురేష్ పోనన్న ఎత్తలేడమే, చేస్తాడా? చెయ్యడు మమ్మీ, నేను ఎప్పుడు ఆన్నే ఉండన్నట. వీడికి వస్తే కథ అలుగుతాడు. అలుగుతి నాలో పోయినాక ఆయననే మాట్లాడతాడు. ఏం రంది పెట్టుకోకు బిడ్డ నువ్వు. ఒకవేళ మాట్లాడకపోతే నేను పంచాయతీ పెట్టించి మరీ మాట్లాడిపిస్తా. నీకెందుకే, నువ్వేం పట్టించుకోకు, నీకు నేనున్నా కదా. నిజంగా మమ్మీ నీలాంటి మమ్మీలు ఉంటే అసలు ఆడపిల్లలు ఎవ్వరు బాధపడరు. మరి నేను అన్ని పైసలు జమ చేసుకుంటా, నిన్ను గట్ల పెంచి నేను గిట్ల చేసిన కాబట్టి గిట్లున్నావు. మస్తు మెయింటైన్ చేయొద్దు, నేను పైసలు మేనేజింగ్ చేయొద్దు. ఇప్పటికి నీకు ఏది కావాలంటే అది కొనియడానికి నా దగ్గర పైసలు ఉంటాయి. ఇట్లా దాన్నే మేనేజ్మెంట్ అంటారు. నేను ఏమన్నా జాబ్ చేస్తానని మన్ననా? అరే మీ వదిన రాని వాళ్ళు అవ్వ చూడిపో, రూపాయి దిక్కుండదు వాళ్ళ ఇంట్లో, తినడానికే ఉండదు. మంచిగా నీ లెక్క పొదుపు చేసుకుంటే పైసలు జమ చేస్తే ఇష్టం ఉన్నాయి కొనుక్కోవచ్చు కదా మమ్మీ. పొదుపు కాదు కదా, నీ మేనేజింగ్ అంటారు. ఏం మేనేజింగ్ అని, నాకు నిద్ర వస్తుంది. ఇంకా 10 నిమిషాలు ఆగు బిడ్డే, పులిసరం ఎత్తది. అందుకే చేతుల పైసలు సంపాదించుకోవాలి ఎవరైనా. మీ అత్తగారులకు మస్తు పైసలు ఉన్నాయి, మస్తు సంపాదించుతారు. మీ ఆయన సురేష్ కూడా మస్తు సంపాదిస్తాడు కాబట్టి నేనేమంటలే. ఎందుకనలే మమ్మీ, ఊకే మీ ఆయనతో ఆఫీస్కో అని ఎట్లా తిడతావు నన్ను? మరి పోవాలి బిడ్డ, పోతేనే చేతుల 4 పైసలు ఆడతాయి. రేపు నీ పుట్టేటోళ్లకు మంచిగా చూసుకోవచ్చు. లేదంటే అది కొనియడానికి పైసలు ఉంటాయి. చేతుల పైసలు ఆడితేనే మంచిగా ఉంటారు నిర్రందిగా మనుషులు. పైసలు లేకపోతే రందులు వస్తాయి, రోగాలు వస్తాయి. పైసల కోసం పనులు చేస్తే కూడా రోగాలు వస్తాయి, కానీ ఎట్లయితేంది రోగాలు అయితే వస్తాయి. పనులు చేసుడు శాతగాని వాళ్ళకు, నాలాంటి వాళ్ళకు ఎట్లా వస్తాయి పైసలు? అయ్యో గట్లయితే ఏం చేయను, నన్ను అడిగితే నేను చెప్పనావి. నేను పెద్ద పెద్ద బుక్కులే రాద్దు పైసల మేనేజింగ్ మీద. మేనేజర్ నన్ను మేనేజర్గా పెట్టుకుంటారు తెలుసా? దేనికన్నా. దేనికి పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకుంటారు? నేను ఎన్నో ఏండ్ల నుంచి పైసలు ఎట్లా మేనేజింగ్ చేస్తానో చూస్తే ఇప్పటోళ్ళు నన్ను మేనేజర్గా పెట్టుకుంటారు. ఏందోనే మమ్మీ, ఈ పైసలు ఏందో నీ గోలేందో. సంపాదించుడు శాత కాకపోతే మొగుడు జీతంలోకి వెళ్ళి ట్యాప్ కింద తీసుకుంటే పక్కకెట్టాలి. అవన్నీ జమ అయితే కథ మన చేతులు పైసలు ఆడినట్టేనే. పైసలు మళ్ళీ ఇట్ట వచ్చినట్టు ఖర్చులు పెట్టద్దు. ఏది పడుతుంది ఆడదా అంత పీతిరి ఖర్చు పెట్టిందనుకో రూపాయి ఉండదు. మళ్ళా ఫస్ట్ తిండికే పెట్టుకోవాలి, దేనికి పెట్టద్దు. బట్టలు, కొత్త డ్రెస్సులు, నగలు ఇవి కొనుక్కోద్దావే. ఏమిటి కవి, బంగారాలు, బట్టలు, మన్ను దుబ్బలు ఉన్నాయి కట్టుకోవాలి. ఎవరన్నా కొనితే కట్టుకోవాలి, అంతే. నువ్వు మరీ ఘోరం మమ్మీ, ఎవరు కొనిస్తారే? ఎవరు కొనిచ్చలేంటి, మొగుడు కొనియడా? పండుగకో పబ్బానికో అప్పుడో ఇప్పుడో గవే కట్టుకోవాలి. ఎందుకు ఆపతి అన్ని చీరలు తెచ్చుడు, బీరలలో గుచ్చుడు. పొదుపు చేసి జమ వేసుకున్న పైసలన్నీ తిండికే పెట్టుకోవాలంటావు. అవును బిడ్డ, ఇప్పుడు మనవానికి ఏమన్నా డే ఫుడ్స్ కొనియాలి, మనవరాలకి ఇంకేమన్నా కొనియాలి. పండ్లు తినేటియే, తిండితోటే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే ఎన్నంటే పైసలు సంపాదించవచ్చు. అదే నువ్వు తిండి తినక దాసి చీరలు కొని, నగలు కొని, అవి ఇవి అన్నీ కొన్నావనుకో అన్ని రోగాల పాలే. మమ్మీ నువ్వు చెప్తా ఉంటే నాకు నిద్ర వస్తుంది. దీనికైతే పైసల మేనేజింగ్ గురించి చెప్తే విననేనది. ఒక్కొక్కరు క్లాసులు వింటారు యూట్యూబ్లలో పెట్టుకొని పైసలు కట్టి. మరి నేను పీగా చెప్తా అంటే దీనికి నవడది. దీని రాని ముఖం అంగడ పోతే
ఎక్కడోళ్ళు అక్కడ వీకిండ్రు. ప్రశాంతంగా ఉన్నది నాకు. అవి వచ్చినవారా రాజు? ఏమైంది దానికి? కూర్చొని నిద్రపోతుంది. నేను దానికి పైసల మేనేజింగ్ గురించి చెప్తే నిద్ర వస్తుందట. ఈనుడు సాతనే కాదు. ఏ మేనేజింగే? పీసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా దాచి పెట్టాలి అని చెప్తాను. అబ్బో నాకైతే చెప్పకే మమ్మీ. ఏనికి చెప్పతి, నువ్వైతే నేను ఏదంటే అది కొనుక్కరా గంతే. మరి నాకు ఊటేటోళ్ళకి పైసలు జమ చేద్దావే నేను కూడా. కొనుక్కరా అంట ఊకే. ఏం జమ చేస్తావురా? ఉన్న అత్తులు చాలయ్యా, చాలు మత్తు. మంచిగా తెచ్చినట్టు ఖర్చు పెట్టుకో. మంచిదే, కోట్ల ఆస్తులు ఉన్నాయి చెల్లకు. దాన్నేమో జమ చేసుకో, పైసలు దాచిపెట్టుకో అని చెప్తావు. మనకేం దిక్కునే? నాది చిన్న జీతం. తెచ్చినట్టు ఖర్చు పెట్టుకో అని చెప్పబడుతుంది. మంచుకున్నావే. నీకు చెప్తే అర్థమే కాదు. రోగాలు తెచ్చుకోవద్దురా, మత్తు రోగాలు వస్తాయి అందరికి. సరే తీ, ఆకలి అవుతుంది. అన్నయ్య వచ్చిందా మమ్మీ? వచ్చిండు. లోపల వండుకపోవే, అది ఏం కూర్చున్నాడు? నడుము నొస్తుంది పో. అన్నయ్య రేపు లీవ్ పెట్టచ్చు కదా. ఎందుకే? మస్తు లీవులు పెట్టినా ఇప్పటికే. అబ్బా ప్లీజ్ అన్నట్టన్నా తీసుకుపో, బయటకు బోర్ కొడుతుంది. ఎక్కడికి పోదామే? మంచి ఇంట్రెస్ట్ తీసుకోక. అబ్బా ప్లీజ్ అన్నయ్య, పొద్దున పోయి రాత్రి వచ్చేద్దాం. మొత్తం బయటనే తిరుగుదాం, బయటనే తిందాం. ఊకే బయట ఫుడ్ అంటే ఏంది? మంచిదా ఎప్పు హెల్త్కి? మీ అత్తమ్మకు తెలిస్తే నన్ను తిడుతుంది. అబ్బా అన్నయ్య, ఆమెకి ఎట్లా తెలుస్తుంది? ఆమెకు తెలియనియం. ఇంకా నయం, నేను బావని కూడా రమ్మందాం అనుకుంటున్నా. సురేష్ నా అస్సలు వద్దు. పిలిచినావంటే అద్ది నాకు ఇద్ది నాకు అటుపోకు ఇటుపోకు అని టార్చర్ చేసి చంపుతాడు. అక్కడ పెట్టిన టార్చర్ చాలు నన్ను. సరేలే, లీవ్ పెడతా. నువ్వు ఎటు పోదామంటే అటు పోదాం, సరేనా? జేసిల్ బాటిల్ పట్టుకురారా ఒకటి. జేసీలు ఏంటిదే స్వప్న? ఏమో అన్నయ్య, నాకు కూడా తెలియదు. అది ఏందో వరుతా ఉన్నది అప్పటి నుంచి. జేసిల్రా ఒకటి పింక్ బాటిల్ ఉండదా? ఇట్లా నాన్ వెజ్లు అవి వెక్కతక్క తింటే పైకి పులుసురం ఎత్తది చూడు, కడుపులో మంటలు ఎత్తది. ఇక తాగితే కడుపు చల్ల పడుతుంది. పింక్ కలర్ ఉంటుంది చూడు. జెలుసిలావే, యాంటాసిడ్. అదే జేసిల్ బాటిల్ పట్టుకొస్తే ఒకటి తెల్లమ్మ కడుపు వండినప్పుడల్లా తాగిపిద్దాం ఒకటి. అది ఎక్కువ తాగితే మంచిది కాదే, అట్లా తాగద్దు. దానికి ఎప్పుడు ఒకసారి పోతుంది. నేను తాగుతా, నాకు 2 బాటిల్ పట్టుకరా. ఏమైనా కడుపులో మండుతుంది. ఏం పుట్టిందో ఏమో, అందరు జిట్టు కొడతాను నాకు. ఇన్ని రోజులు అస్సలు కాలేదు ఇట్లా. ఇప్పుడు ఏమైనా కడుపులో మండి మునుగుతుంది. ఏం పుడుతుందో ఏమో. బర్రెగొడ్డు తిన్నట్టు తింటే కడుపులో మండకపోతే ఏడ మండుతుంది? ఏళ్ళ తరబడి తింటూనే ఉన్నావు. అప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు ఏం కాలే. తిని సత్తంది కావచ్చా బాడీ నీ పెయ్యి పాడగాను. అదేం తినడో ఏమో, ఇంకా అరగనీకి జలుసుగా అన్నాడు దీనికి. ఇంకేమన్నా అరిగే టాబ్లెట్లు ఉంటాయిరా? ఏమరుగుడే తిన్నది అరగడానిక? తిన్నదేరా. ఏమన్నా గింత అంత ఎక్క తక్క తింటే చాలు కడుపు మచ్చు మునుగుతాంది, అరుగుతానన్న లేదు. ఏమన్నా అరిగే గోళీలు ఉంటే చెప్పరాదురా, పట్టుకరా కొన్ని. ఏది పడితే అది వేసుకోవద్దే మమ్మీ, ఎందుకు చెప్పవన్నీ? గట్లే అంటావురా నువ్వుదే చెల్లమ్మకు కాదు నా కోసం. అక్క వినుడు ఎందుకు, మళ్ళా వాటిని అరిగించుకోవడానికి గోళీలు వేసుకోడు ఎందుకు? దీని రోగం పాడగాను. సరే, నాకు ఆకలి అవుతుంది. వంట అయిందా? అయింది పో. గండ్ల బొక్కల పులుసున్నది వేసుకో. బొక్కల పులుసు ఏంది? మటన్ తెచ్చినా కదా 3 కిలోలు. 1/2 కిలో లివరు, బ్రెయిన్ కూడా తెత్తి. బోట్ ఎందుకు వేస్తలేవు అన్నయ్య? ఎప్పటి నుంచి అడుగుతున్నా నేను. మళ్ళోసారి తెస్తే తీయే, నేను పోయేసరికి అయిపోయింది బోటి. కొన్ని మెత్తటి ముక్కలు తీసి చెల్లమ్మకు వేరే ఫ్రై చేసినారా? బిడ్డకు అరుగుతనే లేదు. మంచిగా ఫ్రై చేస్తే మెత్తటి ముక్కలు మెత్తగా అరుగుతాయి. మెత్తటి ముక్కలు మెత్తగా అరుగుతాయట. ఓడి చెప్పిండే నీకు మెత్తటి ముక్కలు అరుగుతాయని? మటను పంది లెక్క మెత్తటి మింగితే సత్త వేరేగాలు వచ్చి చేపకు 2 ముక్కలు వేసుకుంటుంది అని దానికి వేరే పక్కకి ఎట్టిన. మరి లివరు? లివర్ ఏ పాట ఉంటుందిరా? 4 ముక్కలు ఉన్నాయి. ఏరన్ వస్తుంది చెల్లెమ్మకు లివర్ తింటే. ఏరన్ కోసమే తెమ్మంటే నిన్ను. ఇక దానికే ఉండని. సరే, బ్రెయిన్ తిన్నవానే? నన్ను ఏడ తిననిస్తుంది అన్నయ్య, మా అమ్మే తిన్నది మొత్తం. కాదురా, తింటావానే అంటే నేను అన్న మమ్మీ అన్నది. అది ఉన్నది ఎగ్గింతంత. నేను టేస్ట్ చూసి ఆయనతో తిన్నా, మర్చిపోతి. దానికి ఇష్టం అంటది కానీ ఇంత ఉంచవచ్చు కదా. మళ్ళీ పర్లేదు చెబుతాయి అది పోయే ముందు.
రాజుగానికి ఖర్చులు పెట్టలేక వాసి వంకాయ అవుతుంది. అది ఇప్పటికే బిడ్డ గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. బిడ్డ ఒకటేసరికి చెంబు సాట్ అవుతట్టున్నారు. సరేనే నేను తింటా. తినిపోరా. ఇక పూలు బొక్కలు పెద్దవి ఉంటాయిరా, అవి నాయి ఉంచు. అది ముందే బొక్కల పులుసు అన్నది, ఇంకా పూలు బొక్కలు దానికే ఉంచన్నట్టు. ఆడేం తింటాడే ఇక. సరేనే ఏదో ఒకటి తింటా, ఇంత సూప్ వేసుకొని. ఒకటి గుడ్డు వల్ల కొట్టుకొని ఆమ్లెట్ వేసుకోరా. అదే కొంచెం సూప్ వేసుకొని తింటది. పెరుగుందా? ఉన్నది ఇంతంత చల్లబొట్టున్నట్టున్నది. కడుపులో మండి మునుగుతుందని నేనైతే ఆపికింత చక్కెర వేసుకొని తింటాన్నా. పెరుగంతా అయిపోయాయి. దానికింత తెల్లటి కూర ఉంచినావే, అది కూడా అడ్జస్ట్ చేసుకోమని చెప్తానా. వేసుకోరా ఆమ్లెట్. నీకు ఎందుకు మమ్మీ, ఏదో ఒకటి వేసుకుంటుంది. బిడ్డ పాయే పందం. నిద్ర వస్తుంది పా. రాణి ఏం చేస్తున్నావే? నన్ను ఇడిచిపెట్టి పోతావానే? ఏం ఆలోచిస్తున్నావు రాజు? ఊకే సపరేట్గా వండుకో. నువ్వు లేకపోతే ఎట్లా వంటనే? నిద్ర పడుతుందా చెప్పు నాకు. గట్టిగా కళ్ళు మూసుకొని పడుకో. మరి నువ్వు రా. నువ్వు మంచిగా పడుకుంటే కలలోకి వస్తా, సరేనా? వస్తలేవు కదనే. నువ్వు పడుకుంటే కదా రాజు. పండుకో సపరేట్గా. సారీ రాణి, నేను మస్తు బాధ పెట్టినా కదా. నేనే కార్లో దించేసి వస్తే మస్తు తృప్తిగా ఉంటుండేనే నాకు. ఇప్పుడు పిచ్చెక్కుతుంది. ఎన్ని రోజులు ఉంటావే అక్కడ? ఎప్పుడు వస్తావు? నువ్వు పోయినప్పటి నుంచి కడుపు కూడా ఖాళీ ఉంటుంది రోజు. సారీ రాణి, నాకే ఇట్లున్నదంటే నువ్వు ఉంటే ఎట్లుంటుంటానో ఇక్కడ. నీకు అసలు ఏం పెడతారో ఏమో ఇల్లు తిండి. అత్త ఉన్నప్పుడు అన్ని రకాలు చూసుకున్నది, అత్త లేదు ఇప్పుడు. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను అసలు ఎవరు పట్టించుకోకపోయేటోళ్ళే. అత్త అందుకే నేను అక్కడ దించమన్నది. సారీ రాణి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడచ్చు కానీ. ఎంత ఏడిపించింది నేను. ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయింది. రాజు, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి పోయినావు అత్త. చిన్నప్పటి నుంచి అంతే నువ్వు. ఎప్పుడు ప్రేమ చూపిస్తావు, మళ్ళీ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు వచ్చావన్న సంతోషం 4 రోజులు కూడా ఉండనివ్వవు, మళ్ళీ వెళ్ళిపోతావు. ఇప్పుడు రాణి కూడా ఇంతే, నన్ను విడిచి వెళ్ళిపోయింది అత్త. అరే నాన్న, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే రాజుగా, ఏమైందిరా నీకు? అత్త నేను కలగంటున్నానా, నిజమా ఇది? నీకు ఇట్లా కాదురా, ఒక తొడపాశం పెడితే అప్పుడు కలనా నిజమా తెలుస్తుంది. అత్త ఏందే? కలనా నిజమా చెప్పే? ఇంకో తొడి జాపు, తొడపాశం పెడతా. అత్త ఎప్పుడు వచ్చినవి? ఏంది సర్ప్రైజు? నేను నిన్ను తలుచుకోగానే వచ్చేసినావు. ఫస్ట్ ఆ బర్రె పండ్లు మొయ్యు, సూర్యలేక చస్తానా. చెప్పత్తా ఏంది సర్ప్రైజు? దున్నపోతుగా కనీసం కూసోమ్మని కూడా అంటలేడు చూడు. ఊకుకు వచ్చిన సులకన ఎత్తానావురా? కాదత్త, కూసో. నువ్వు వచ్చినావంటే నాకన్నా ఎక్కువ ఎవరు సంతోషపడతారు అత్త. ఏమైంది? నిజంగా దేవుడు నా మొర ఆలకించిండే. మంచి మొరనేరా. ఏం మొర పెట్టుకున్నావో ఏమో, తిరిగి చస్తానా. మళ్ళీ ఇడికి వచ్చి తట్టి చేసిండా దేవుడు. మంచిగా అయింది అత్త, మంచిగా అయింది. నన్ను ఇడిచిపెట్టి పోతావా? ఇక నాకు పిల్లలు లేరు, జల్లలు లేరారా? ఎప్పుడు నిన్ను పట్టుకొనే ఉంటే నా పిల్లల్ని ఎవరు చూసుకోవాలరా? నీ పిల్లల్ని మామ చూసుకుంటాడు. మరి ముందే చెప్తే అయిపోగలరా? పెళ్ళి చేసుకోకపోదు సపరేక, నిన్నే చదువుకుందు. నాకు ఇటు మామ కోసం కూడా ఉండకపోవు. నీ సంతోషం పాడుగాను, ఇంతగానో సంతోషపడతావేంద్రా? నేనేమో ఆడ నుంచి ఈడికి, ఈ నుంచి ఆడికి తిరగలేక చస్తానా. మామ రాలే? ఇంకో గంట అయినాక అడిగేది ఉండేరా, ఇప్పుడే అడుగుతానావేంద్రా? మరి నీ బిడ్డ, కొడుకు, కోడలు, అల్లుడు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఎవరు రాలే? ఆగో, గిది మా బొంబాయి సెల్ల లెక్క కనబడుతుంది కదా. ఎవరు వచ్చిండ్రు అనసూయ ఇంటికి? అబ్బా, ఇది వచ్చిందా ఇప్పుడు? అడిగి చంపుతుంది ప్రశ్నల మీద ప్రశ్నలు. నాకు కూడా చెప్పలేవు కదా అత్త. ఇద్దరికి ఒకసారి కలిపి చెప్పిగా. బంపర్ ఆఫర్ నీకు. ఆగో, బొంబాయి సెల్లె నువ్వానే? నువ్వు బొంబాయికి పోనేలేదానే? పోయినా మళ్ళీ వచ్చిన. ఇదే విచిత్రమే, నిన్ను కలవకనే పోతే అని మస్తు ఫీల్ అవుతుంది. ఎటు పోయినా మరి కలవవా నేను పోయే ముందు? ఏగడ బర్త్డే పార్టీ ఉండేనే పొలగాన్లది, అటే పోతి. వచ్చేసరికి నువ్వు పోనే పోతివి. తెల్లారు లేటుగా లేచినా. అందుకే పోంగా మాట్లాడియలేవని మళ్ళీ వచ్చిన. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ పోతావా? ఏ కాదాంటీ,
కూర్చోండి. గీ రాని పిల్ల లేకపోతే ఇంటికి రాబుద్దే అయితలేదు. అయితే నా బొంబాయి చెల్లెనన్ను ఉండాలి, లేకపోతే అది రానన్ను ఉండాలి. వీళ్ళిద్దరు లేకపోతే ఇంట్లోకి రానే బుద్ధి కాదు, మనసుననే పట్టదు నాకైతే. ఇంకేంది మరి, మా అత్త వచ్చింది కదా, రోజు రాయిగా. రోజు మా అత్త కానీ నీ కారు ఏమైంది పిల్లగా? ఏమైంది? ఏం కాలే. మంచిగానే ఉన్నదా? ఉమ్, పెట్రోల్ గిట్రోల్ మంచిగానే తాగుతుందా కారు? అదేం క్వశ్చన్లే, గన్నిగానం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ఏవాడుతీవి. కాదే, ఇక రాని సరిత వీళ్ళందరూ ఎప్పుడు కార్లో పోదురు అద్దురు, ఇప్పుడేమో నడుచుకుంటా పోతాండ్రు. ఎక్కడికి ఎప్పుడు చూసినావు నువ్వు? అయ్యో నిజంగానే నవ్వొద్దే. రాని సరిత గా బేబీ కూడా పోవట్టే, ముగ్గురు కలిసిపోతాండ్రు నడుచుకుంటా. ఇంకా పొరగాండి ఇద్దరు కడుపుతోటే ఉన్నారు, బిర్ర బిర్ర నడుతాండ్రు ఉరుకుతాండ్రు. ఏందిరా, ఏమంటుంది అది? ఆమె అన్నది నిజమే అత్త. రాణి, సరిత, బేబీ ఆంటీ ముగ్గురు కలిసిపోతున్నారు. ఏంది వాళ్ళు ముగ్గురు పోవుడేందిరా? నిన్ను దించిరామంటే కదా ప్రొద్దున్నే. దించి రమ్మన్నావు అత్త, కానీ అమ్మ ఒప్పుకోలేదు. అది ఎట్లా ఒప్పుకోదురా, గందుకే కదా నేను చెప్పిన నీకు దించిరమ్మని. ఎందుకు ఒప్పుకోదు అత్త? మమ్మీ ఏదో అడసక్కగా ఏం తింటుందో తినదో, ఈడుంటే మంచిగా అన్ని రకాలు తినచ్చని అనుకుంటుంది. మీ మమ్మీని మస్తు పూసుకొస్తున్నావు కదరా. ఏం తిన్నావురా ఇవాళ నువ్వు? మటన్ తెచ్చిండే. మస్తు తిన్నావు కదా మటను. ఎన్ని కిలోలు తెచ్చినావు? 3 కిలోలు. 3 కిలోలలో నువ్వో కిలో, మీ అమ్మో కిలో, సప్నో కిలో, మనిషికో కిలో తిన్నారా? తిన్నాం ఇక. నువ్వు కూడా కడుపు నిండా తిన్నావారా నాన్న? ఆ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోపోరా. ఎందుకు అత్త గట్లా అంటావు? ఎంత సూపర్ ఉన్నా నేను. అచ్చమున్నావు మెదడు కూడా. నేను దాన్ని దించిరమ్మన్నా, నువ్వు ఎందుకు దించలేవు చెప్పు. పోనీ నేనెందుకు దించమన్నా తెలుసా నీకు? తెలియదు. నువ్వు ఎంత తిన్నావో ఏం తిన్నావో నాకు మా తెలుసు, కానీ రానుంటే రాని పరిస్థితి కూడా గిట్లనే ఉంటుండే. నీకు కొడుకు కాబట్టి ఆయనతో నీకు ఏదో ఉంచుతారు, దానికి అస్సలు ఉంచరు, అర్థమవుతుందా? గందుకే నేను 4 రోజులు ఉన్నా. ఏమో గుసగుస గుయ్య గుయ్య పెడతారు అత్త అల్లుళ్ళు. ఏం లేదా అక్క, విని కార్లో దించమన్నా, అద్దన్నా పోయినరట వాళ్ళే. అద్దన్న ఎందుకు పోతారు కానీ ఏమైందో గీ పిల్లగాడు ఏమన్నాడు? నేనేమనలే ఆంటీ. లేకపోతే గదేమన్నా అన్నది కావచ్చు బర్రెది. దాని బర్రె ముఖంలో చెప్పు నాడబెడితే. అవురా, ఎవరన్నా ఏమన్నా అన్నారా దాన్ని? లేదత్త, ఏమనలే. దాన్ని ఏడిపించి నువ్వు ఏడ్చుకుంటా కూర్చున్నావా? సారీ చెప్పాలత్త, రానికి ఎట్లయినా చేసి. ఏడ్చుకుంటా కూసో, చేసిన పాపం ఏడుకోతుంది. ముందైతే నువ్వు ఏడు, దాన్ని ఏడిపించినావు కదా. అత్త మరి ఆగు, ఇద్దరం కలిసి పోయి చూసేద్దాం దాన్ని. నువ్వు ఉంటావా అత్త 2 రోజులు? ఏ ఉండరా, నువ్వు ఏడుతానవని వచ్చిన చూసి పోతా 1 రోజు ఉండి. మళ్ళీ నువ్వు ఎప్పుడన్నా ఏడితే మళ్ళీ వస్తా, మళ్ళీ 1 రోజు ఉండి పోతా. ఏం పని మునిగింది నాకు? ఏందత్త, ఉంటావా ఇన్నే? అవునే, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? గీనే ఉంటాను వచ్చినావు ఏంది? ఎందుకే నేను నీకు ఇష్టం లేదా? అవో అందరికన్నా ఎక్కువ నాకే లవ్ ఇష్టమే నువ్వంటే. విన్నావా? ఏం లేదే, మా సార్కు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పినా కదా. అయిందా? ఇంకా కాలే కానీ అయినట్టే. అన్ని సంతకాలు బింతకాలు అన్నీ అయిపోయినాయి. ఇక మరి ఏం చేస్తాండ్రు? ఎటు టాంపర్ కొడతాండ్రు? ట్రాన్స్ఫర్ ఇటే అయిందే, తెలంగాణలో. అగ్గో, గింత మంచి గుడి నూసు గట్ల మెల్ల చెప్పబడుతుంది. షీట్ డబ్బేదే? తెప్పిస్తా, అందరికి మంచి పార్టీ ఇప్పిస్తా. ఎప్పటి నుంచో నాకు ఇక్కడికి రావాలని కోరిక. ఎట్లయితే ఏంది, నా కోరిక నెరవేరింది. ఇప్పుడు అవుతుందా షిఫ్టింగు? ఇగో మా సారు ఢిల్లీకి పోయిండే, పనులు అన్నీ అయిపోయినాయట. ఢిల్లీకి పోయిందో పనులు అప్పేపి రావన్నట. ఆయన అటు పోయి ఇంటికి వచ్చి అన్ని సామాన్లు చదువుకొని ఇటు వచ్చేస్తా అని చెప్పిండు. ఇక నేనాడుండే ఏం చేయనని అప్పుడేక ట్రైన్ ఎక్కిన. మంచి పని చేసినవే పిల్ల. మరి నీ కొడుకు బిడ్డ వాళ్ళు కూడా ఇటు వేస్తాడా టాంపర్? వాళ్ళిటి ఎందుకు వస్తారే, వాళ్ళది గవర్నమెంట్ జాబ్ ఏమన్నా, ప్రైవేట్లో చేసుకుంటారు. ఇంజనీరింగ్లు చదివిండ్రు. పైసలు ఎక్క కావా? పైసలు ఎక్కేందుకైతే వాళ్ళకే ఎక్కువ వస్తాయి ఆడుంటే. గట్ల కాదు, చదివియడానికి అంటన్నా. చదివిచ్చుడు అన్నీ అయిపోయినాయి, ఎట్లనో కష్టపడ్డాం.
ఇప్పుడు చదువుల గురించి ఏం ఆలోచించడం అవసరమే ఉండదు. వాళ్ళు ఇద్దరు కలిసి ట్రిప్పుకి పోతాండ్రు. తిప్పుకోతాన్రా? ఉమ్, 2 ఫ్యామిలీలు కలిసి ఏటో ఫారెన్ ట్రిప్పులకు పోతారట. అయ్యా నేను ఇడిచిపెట్టి పోదాం అనుకుంటాను వాళ్ళు. నేను ఎటు పోను. నాకు ఇక ట్రిప్పులు బిప్పులు అంటే కాలు చేతులు గుంజి సస్తాయి. శాతనే కాదు, నాకు అట్లా పోవన్నని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇక ఒకటి వేసేయాలని సాగానంపిన. ఇక మా సారేమో ఢిల్లీకి పోయిండు. ఆడ ఒకటి సబ్మిట్ చేసి ఇక చక్కగా తెలంగాణకు వచ్చేసుడే. ఇక నేను ఒక్కదాన్నాడుండి ఏం చేయాలి, అసలే రోజులు మంచలేవని ఇటు ఎక్కినా. ఇక మా సార్ చక్కగా సామాన్లు పట్టుకొని వస్తాడు. ఇక ఓ 15 రోజులైనాక నేనేమో గీడికి వచ్చి పడ్డా మళ్ళా. అత్తివి తీయలేవో, నాకు ఎంత సంబరం అవుతుంది ఎరికేనా? అవునత్త, అందరికన్నా నేనైతే ఫుల్ హ్యాపీ. మళ్ళీ వస్తా అని చెప్పి పోయినావు కానీ వచ్చేదాకా నాకు పిచ్చెక్కింది. అగో మీ అత్త వస్తుందని ముందే తెలుసా నీకు? ఆయనకి నేనంటే బాగా ఇష్టం, నీకు తెలుసు కదనే. ఆ, చూసి కొడుకు సప్పుడే కూకున్నాడు. అంటే ఇక నువ్వు మొత్తం మకా వీడికే మార్చినావు అన్నట్టు. ఇక నేను అందరికీ చెప్పత్తా, నాకు ఆగదుచ్చా. ఎవరికి చెప్పేస్తావే అంత పిసపిస వేయకు. అందరు మనోళ్ళే పాడేంటిడా, ఒకరికి చెప్పకపోతే ఒకరికి మంట. స్టేటస్లో పెట్టుకోవే, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు చూస్తారు. స్టేటస్లో నీ ఫోటో పెట్టా అన్నే? పెట్టు మెడలో దండ కూడా ఇవ్వు, ఎగురుకుంటా వస్తారు. ఇక ఈయన రోగం పాడగాను అప్పుడే చంపేద్దామని చూస్తానే నన్ను. నేనేమన్నా అన్ననావే నిన్ను? పోయి అందరికి చెప్పత్తా అంటే నువ్వే స్టేటస్ అనబడుతీవి, ఏందో అనబడుతీవి. నువ్వు ఇక స్టేటస్లో పెడితే ఫస్ట్ నా ఫోటో చూసి అందరూ ఇది చచ్చిందా ఏంది అనుకుంటారు. అందుకే అట్లా ఫోటోలు పెట్టి పారేయకుండ్రి. ఇక నీకు నిద్ర పట్టదా ఈ విషయం అంతా టామ్ అయ్యేసరికి? గట్లా కాదు కానీ ఇక నేను ఏమైంది మరి, మూతులు ఇట్లా ముక్కులు ఇరుచుకుంటూ పోయిన వాళ్ళు. రాజు అయితే బయటకి వెళ్తలేడు, ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఏదో అయిందని గమనించిన. ఇంట్లోకి వచ్చిన అనసూయని అడిగితే అది ఏందో కవరింగులు చేయబట్టే. నాకు మటన్ గుమగుమ వాసన వచ్చిన ఇడికి రాక నేనత్తే మటన్ వాసన నా ముక్కుల పడే. ఇక అడిగితే చెప్తాను లేదు, దయ్యం లెక్క పోయిందా చెప్పది, వచ్చిందా చెప్పది, ఏది చెప్పది. దానికి ముందుగా ఇంత కడుపులో చల్లబడితేనే అప్పుడు మాట్లాడుతుంది. అమ్మా వచ్చినావా అనేనా తల్లి? అమ్మా నా బంగారు తల్లి, ఇంత లేట్ ఎందుకైంది? అప్పుడు ఎప్పుడు వస్తా అంటివి కదనే. లేట్ అయిందమ్మా. అల్లుడేడే? కార్ పార్కింగ్ ఎత్తండి అల్లుడు. మేము బస్సులో వచ్చినామమ్మా. బస్సులో వచ్చిండ్రా? బస్సులో ఎందుకు వచ్చిండు బిడ్డ? కార్ పాడైందా? ఏడు అల్లుడు మరి? అల్లుడు రాలే అమ్మా. నేను బేబీ అంటే సరిత ముగ్గురమే వచ్చినాం బస్సులో. మీరు ముగ్గురు వచ్చిండ్రా బస్సులో? ఎందుకే అల్లేరు మరి? బేబీ ఆంటీకి ఊరు చూపించుకుంటా మెల్లమెల్లగా వస్తుంది సరిత. నేను ఫాస్ట్గా వచ్చేసిన. మరి అల్లుడు ఎందుకు రాలేడు బిడ్డ? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుడేనా బిడ్డ? నువ్వు ఇంటికి తీసుకుపోయి ఇంత పాయసమో ఏమన్నా పెడతావా? వచ్చినావే సరిత? ఎట్లున్నావే, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. గిన్నె నిల్చోబెట్టి ముచ్చట పెట్టు. పాయసం పెడతావా లేదా? అయ్యో లోపలికి రాండ్రే. దానికి ఇష్టమైన పాయసం చేసిన, నీకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు కూడా చేసిన. వావ్, మరి ఇంకేంది? మిరపకాయ బజ్జీలు తిని పాయసం తిని ఇంటికి పోయి కమ్మగా వండుకుంటా. ఈయనే వండుకోరా, అదే ఇంటి దాకా పోవడెందుకు? మీ అమ్మకన్నా ఏం చెప్పకే, అది నీకన్నా పిస్తుంది. ఏందో మనసులో పెట్టుకొని ఫీల్ అవుతుంది. సరేనే, నువ్వు రాజు గురించి ఏం రంది పెట్టుకోకు, అర్థమైందా? పెళ్ళాన్ని లేకపోతే ఎట్లుంటుందో తెలాలి. 4 రోజులు ఉరుక్కుంటూ వస్తాడు చూడు. వస్తాడావే? రాడు పో, ఇంటికి పో సపరేక. వస్తాడని చెప్తున్నా కదా, 4 రోజులు ఓపిక పట్టు. 4 రోజులా? గందుకే నీ నాన్న దించేసా తప్ప. అంత మంచిదేనా అమ్మ? మంచిదే అమ్మా. బాగున్నారా మీరు? బాగున్నాం. ఏ రాని వాళ్ళ అత్తమ్మ మంచిగుందా? మామయ్య అందరు మంచిగున్నారా? అందరు బాగున్నారు. అల్లుడు ఎందుకో రాలేడు? ఆకలి అవుతుంది, వచ్చినవానే పాయసం పెడతావా లేదా? నేను బాగున్నా ఇంటికి సపడేక. వస్తున్నా, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. అమ్మా, మీ ఊరు చాలా బాగుంది. ఇక్కడ చూసినా గ్రీనరీ, చెట్లు, చీమలు, కొండలు,
చాలా చాలా బాగుంది. ఇవాళ ఉంటావు కదమ్మా నువ్వు ఇన్ని. రేపు మార్నింగ్ వెళ్తాను. నీకు ఇవాళ శాతనైతే ఊరంతా తిప్పుకొస్తా నేను సాయంత్రం. ఓకే అండి. లేకపోతే సాయంత్రం రెస్ట్ తీసుకో, రేపు ఈయనే ఉండు, ఎల్లుండి పోయావు, రేపు చూసేద్దాం. అలాగే. ఏమనుకోకమ్మా, ఫ్రీగా ఉండు, ఇది మన ఇల్లే, మనం అందరం ఒకటే, సరేనా? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. రాని ఎప్పుడు వచ్చినా రాణితోటి వచ్చేసి ఇక్కడికి. మీరందరూ ఎంత మంచి వాళ్ళండి, మీ మనసులు చాలా బాగున్నాయి. దాందేముందమ్మా, మంచిగా ఉండాలి ఒకరికొకరు. పైసలు ఉంటేనే ప్రేమలు అంటారు. ఏం చేసుకుంటామమ్మా పైసలు? ప్రేమలు ఉండాలి మనుషుల మధ్య. మా రాణి మస్తు మంచిది తల్లి, మంచిగా చూసుకోవాలి దాన్ని నువ్వే. మీరు రాణి గురించి ఏం బెంగ పెట్టుకోకండి, అక్కడ ఉన్నన్ని రోజులు నేను చూసుకుంటానులే. అది సరిత ఉన్నది కదమ్మా, నా బిడ్డను కంటికి రెప్ప లెక్క చూసుకుంటుంది, దోస్తే కానీ తల్లి లెక్క చూసుకుంటుంది. నేను అది ఉన్నదనే నిర్రందిగుంటా, నా బిడ్డను దాని చేతిలో పెట్టొచ్చిన. అవునండి తెలుసు, సరిత చాలా మంచిది. రాణి తిందా పడుకుందా అన్నీ తెలుసుకుంటుంది. అంత మంచి ఫ్రెండ్ ఉండడం గ్రేట్ కదా. ఇద్దరు చిన్నప్పటి నుంచి అక్క చెల్లెలు లెక్కనే పెరిగిండ్రు. అక్క చెల్లెళ్ళు అన్న కొట్లాడతారు కానీ వీళ్ళు మాత్రం ఎన్నడు కొట్లాడరు. ఒకరిని విడిచి ఒకరు ఉండనే ఉండరు. రాణి కోసం పాపం సరిత అక్కడే ఉంది. అదే కదా పాపం, వాళ్ళ సారు వాళ్ళందరూ ఏమనుకున్నారో ఏమో. ఏమనుకోర్లేండి, వాళ్ళిద్దరి గురించి అందరికీ తెలుసు కదా. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ దోస్తులు, మీరందరూ కలిసి మా కూతుర్ని ఇక్కడికి రప్పించారు.